of a city of Thyatira, which worshipped God. First, as whose heart the Lord was, that she attended unto the things which were spoken of old. And when she was baptized, and her household, she besought us, saying, if you have judged me to be faithful to the Lord, come into my house and abide there. And she consulted us. దానికి సహాయంగా 40వ వచనం కూడా చదువుకుందాం. And they went out of the prison and entered into the house of Lydia. And when they had seen the brethren, they comforted them and departed. దేవుడి యొక్క లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి మనకి సహాయం చేయగాక. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అనే చరిత్ర మనం చూసినట్లయితే మరి 1914 మరి మార్చి 8వ తారీఖున పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఉమెన్స్ గురించి. మరి ఉమెన్స్ యొక్క హక్కుల గురించి మరి అనేక ఉద్యమాలు రష్యాలో, ఇంగ్లాండ్లో, జపాన్లో ఇలా అనేక దేశాల్లో ఎక్కువగా జరిగినాయి. కనుక పెద్ద ఉద్యమం మరి 1914లో పెద్ద ఉద్యమం వారి యొక్క హక్కుల కోసం జరిగింది. కనుక ఆ రోజు నుంచి దీన్ని ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనుచున్నారు. కనుక మరి ఈ యొక్క మానవుల యొక్క మరి ప్రపంచంలో మరి స్త్రీకి చాలా ప్రాముఖ్యమైన పాత్ర, హక్కులు ఉన్నాయి అని మరి వారు గుర్తించి మరి వారికి మరి 33 రిజర్వేషన్ మన ఇండియా వారు కూడా ఇవ్వటం అనేది 33% రిజర్వేషన్ ఉమెన్స్కి ఇవ్వటం అనేది మనం అన్ని విషయాల్లో మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. కనుక మరి ఈ రోజున కూడా మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు మరి ఎంతో మరి సేవ చేసిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. మరి సంఘం ఏర్పడిన తర్వాత మరి ఈ యొక్క మరి సేవకురాలుగా మరి తక్కువగా బైబిల్ గ్రంథంలో ఈ 2 చోట్ల తప్ప ఎక్కడ ఈ పేరు మనకు కనపడదండి. అపోస్తల కార్యములు 16 తప్ప ఎక్కడ ఈ పేరు కనపడదు. ఆ పేరే లిడియా. ఇంగ్లీష్లో లిడియా, తెలుగులో లూదియా అనే మాట కనపడుతూ ఉంటుంది. కనుక అపోస్తలుడు పౌలు మరి దేవుడు మరి ఈ యొక్క అన్యులకు సువార్తీకరణ చేయడానికి ప్రభు ఏర్పరచుకున్న సాధనంగా ప్రభు పౌలు గారిని ఎన్నుకున్నాడు. సంఘ దర్శనం మరి ప్రభు పౌలుకు మరి సంఘ దర్శనాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సందర్భంలో సంఘాలు ఏర్పడడానికి, ఐరోపా ఖండానికి సువార్తను వెలిగించడానికి మరి ఒక స్త్రీ, మరి ఆమె పేరు మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన స్త్రీ, ఆమె పేరే లూదియా. కనుక యూరోప్ ఖండాన్ని అంతా ఎలా మార్చింది? యూరోప్ ఖండం అంతా మరి దేవుని యొక్క వాక్యంతో మార్చడానికి మొట్టమొదటిగా సువార్తీకరణ చేయడానికి లూదియాని వాడబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. మరి ఆఫ్రికా ఖండానికి డేవిడ్ లివింగ్స్టన్, తర్వాత మరి ఆసియా ఖండంలో ఇండియాకి మరి విలియం కేరీ ఏ విధంగా వచ్చారో ఆ ప్రకారంగా కానీ ఆమె మరి ఆ యొక్క ఐరోపా ప్రాంతంలో మరి దేవుడు మరి యొక్క ఫిలిప్పీ ప్రాంతాన్ని రోమన్స్ అవన్నీ ఆ కాలంలో రోమన్స్ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఫిలిప్పీ ప్రాంతంలో తుయితైర పట్టణంలో చిన్నగా వ్యాపారం చేసుకుంటా ఉంది. కనుక గోదా రంగు వస్త్రాన్ని అమ్ముకుంటూ చిన్న వ్యాపారం చేసుకునే ఆమెను దేవుడు మరి చక్కగా దర్శించి ఆ ప్రాంతాన్ని, ఫిలిప్పీ ప్రాంతానికి సువార్తను అందించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆమె పేరే లూదియా. కనుక ఈ లిడియా గురించి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 3 వచనాలు తప్ప ఎక్కడా మనకు కనపడదు. కానీ ఈమె చేసిన మరి గొప్ప అద్భుతం మరి ఆ ప్రాంతానికి, మరి ఈ యొక్క ఫిలిప్పీ ప్రాంతానికి సువార్తను అందించడానికి ఈమె పాత్ర చాలా ఎక్కువగా ఉందని మనకు కనబడుతూ ఉంది. కనుక పౌలు సువార్త చేయడానికి మాసిదోనియాకి వెళ్ళినప్పుడు మరి మాసిదోనియా ప్రాంతం అన్యులతో నిండిపోయి ఉంది. మాసిదోనియా ప్రాంతం ఎలా ఉంది? అన్యులతో నిండిపోయి ఉంది. మరి ఫిలిప్పీ ప్రాంతంలో ఎక్కువగా అన్య ఆరాధన ఎక్కువగా కనపడుతూ ఉంది. కనుక విశ్రాంతి దినం వచ్చింది. పౌలు గారు మరి ఏమి చేయాలి, మరి దేవుని యొక్క మరి మాటలు చెప్పాలంటే
మరి క్రీస్తు అనే పేరు చెప్తే చాలా స్ట్రిక్ట్గా ఉంది అక్కడ. కనుక యెహోవా దేవుడు తప్ప క్రీస్తు అనే పేరు ఉండకూడదు, కానీ దేవుని పేరు ఇక్కడ ఉచ్చరించకూడదు అన్న ఉన్నప్పుడు ఆయన మరి సముద్రం దగ్గరికి అట్లా వెళ్తా ఉంటే కొందరు స్త్రీలు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కొందరు స్త్రీలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ 16 అధ్యాయంలో మనకు కనపడదు, వారిలోనే ఈ లూదియా ఉందన్నమాట. వారిలోనే ఈ లూదియా ఉంది. ఈమె మరి ప్రభు మరి యొక్క సువార్త ఎలా ఉందో తెలియదు, కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీగా మరి యొక్క 16 అధ్యాయంలో మనకి కనబడుతుంది. కనుక ఈ యొక్క ప్రాంతంలో మరి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను అందించడానికి లూదియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ లూదియాలో ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలు మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాలని దేవుని యొక్క మరి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక లూదియాలో ఎంతో దైవ భక్తి గల స్త్రీగా బైబిల్ గ్రంథంలో ప్రభువు రాయించాడు దేవుడి యొక్క మరి బైబిల్ యొక్క లేఖన భాగంలో. కనుక మరి ఫిలిప్పీకి సువార్త అందించడానికి మొట్టమొదలుగా ఒక స్త్రీని ఏ విధంగా వాడుకున్నాడో మరి మనము కూడా మరి మనం దేవుని యొక్క సువార్తను అందించడానికి మనము కూడా ప్రేరేపణ కలిగి మరి దేవుని యొక్క సువార్తను అందించడానికి మనము కూడా మరి సిద్ధమై ఉండాలని ఈమె ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక అటువంటి కాదు, మరి ఈమె ఓదారంగును ఆమె స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. మరి ఓదారంగు ఎలా వస్తుందంటే షెల్స్ నుంచి వస్తుంది కదా. మరి షెల్స్ మరి పొడి చేసేస్తారో తెలియదు, కానీ చాలా కాస్ట్లీ, ఎక్కువగా మరి రాజులు ఎక్కువగా వాడేవాళ్ళంటే ఈ ఓదారంగు. కనుక మరి అలాంటి కాస్ట్లీ రంగులు అమ్మడానికి మరి ఆమెను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో. మరి పౌలు వాక్యం చెప్పగా ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెకు ముందు మరి భక్తి ఉంది కానీ రక్షణ లేదు. భక్తి ఉంది కానీ ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ సువార్త పౌలు గారితో వింది, రక్షణ పొందింది, తన ఇంటికి తీసుకెళ్ళింది, తన ఇంటి మొత్తాన్ని ప్రభు మార్గంలో మరి నడిపించింది, ఇల్లంతా రక్షణ పొందే విధంగా చేసుకుంది. అంత గొప్ప గల మరి స్త్రీ గురించి ఈ రోజున కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కనుక ఎన్నో గొప్ప విషయాలు ఆమెలో మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక మనం కూడా మరి ఆమెలో ఉన్న కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే మనం కూడా దేవుని యొక్క సువార్త ఎక్కడ లేదో అక్కడ కూడా నీ పాత్ర, నా పాత్ర, మన పాత్ర కూడా మరి ఇది ఉండాలని ఈ లూదియా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నన్ను కూడా వాడుకోవడానికి ఉదయకాల సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరినీ వాడుకోవడానికి ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు తెలిసిన వాక్యాన్ని కనీసం నీ పక్కన పనివాడుకు చెప్పేవాడన్నా, నీకు తెలిసిన వాక్యాన్ని నీ కోవర్కర్కి నువ్వు చెప్పావా? నీకు తెలిసిన వాక్యాన్ని నీతో ఉన్న మాట్లాడే నీ బ్రదర్కు చెప్పావా? నీ ఇంటి పక్కవాడికి చెప్పావా? కానీ ఏమైతే ఆ తుయితైర పట్టణం ఫిలిప్పీ ప్రాంతాన్నంతా ఫిలిప్పీ సంఘం ఎట్లా ఏర్పడిందంటే మొట్టమొదట ఎవరు చేశారంటే ఈ లూదియాని. కనుక ఫిలిప్పీ సంఘం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఒక స్త్రీ అని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క లూదియాలో 7 విషయాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. లూదియా ఒక బిజినెస్ ఉమెన్. ఈమె ఒక వ్యాపారం చేసే స్త్రీ. కనుక వ్యాపారం చేసే వాళ్ళకి ఏముండదో టైం ఉండదు, అవును కదా. వ్యాపారం చేసే వాళ్ళకి ఏముండదు, బ్రదర్ వాళ్ళు రాలేదంటే టైం లేదన్నా రావడానికి. కానీ ఏమికైతే టైం తీసుకుని మరి దేవుని యొక్క సువార్తను అందించడానికి పౌలుకి ఎంతగానో సహకరించింది. ఆ ప్రాంతాన్నంతా విగ్రహారాధనతో నిండిపోయింది అని పౌరుని ఎంతగానో ఎంత బదులాడిందో తెలియదు. నువ్వు మా ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది, మా ఇంట్లో ఉండండి అని వాళ్ళందరూ ఇంట్లో పెట్టుకుని పౌరు సేవలు అందరూ పెట్టుకుని దేవుని యొక్క సువార్తను అందించడానికి ఎంత కష్టపడిందో ఆలోచన చేయాలి. సువార్తికులను ఇంట్లో పెట్టుకుని పోషించి సువార్త ప్రాంతం అంతా చెప్పింది. రక్షణ సువార్తను ఆ యొక్క వెదజల్లింది ఈ యొక్క లూదియా దైవభక్తురాలని మనకు తెలియజేస్తాము. కనుక మన దేశంలో మరి మనకి చాలా దైవభక్తులు, కానీ మనం ఎంతమందికి సువార్త చెబుతూ ఉన్నాం, ఎంతమంది సువార్తికులతో మనం కలిసి పనిచేస్తూ ఉన్నాం. కనుక ఈ లూదియా మరి దేవుని యొక్క భయభక్తులు ఉండే కానీ రక్షణ లేదు. ఎప్పుడైతే పౌలు యొక్క మాటలు వింది,
రక్షించబడింది, రక్షణ సువార్త విందో, ప్రభువుని అంగీకరించింది, తన కుటుంబాన్ని రక్షణతో మరి అందరిని రక్షింప చేసుకుంది, ఆమె కూడా రక్షింపబడింది. అనేకులు రక్షణలోకి తీసుకురావడానికి ఆమె పాత్ర ఎంతగానో ప్రయాసపడుతూ ఉంది ఆ యొక్క ఫిలిప్పీ ప్రాంతంలో. అందుకని మరి 32 కోట్ల దేవతలను ఆరాధిస్తున్న ఈ యొక్క భారతదేశంలో నీవు నేను ఎంతమందికి సువార్త చెప్తూ ఉన్నావు? ఎంతమందికి దేవుని దినాన్ని చూసాం. మరి వాళ్ళందరూ మరి రంగులు వేసుకుంటూ ఉన్నారు, మధ్యాహ్నం వచ్చేవాడికి కాలుస్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ మనకు కనబడతా ఉన్నాయి. మరి మరి దేవునికి సువార్త ఏది సత్యం చెప్పగలుగుతున్నామా? ఫిలిప్పీ ప్రాంతంలో కూడా మరి శృంగార దేవతల గురించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అక్కడ వ్యాపార కేంద్రంగా ఉంది, అక్కడ క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి. ఆ కాలంలో క్లబ్బులు ఉన్నాయి, ఆ కాలంలో క్లబ్బులు ఉన్నాయి ఈ యొక్క ఫిలిప్పీ ప్రాంతంలో. కనుక ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఆ కాలంలో ఉన్నాయంట. హిస్టరీ చూస్తే స్విమ్మింగ్ పూల్స్ బాగా ఉన్నాయి. అందుకని వ్యాపారులు అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గోవా వెళ్ళి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఇవన్నీ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రాంతానికి ప్రభు మరి పౌలును పంపించినప్పుడు మరి ఈ యొక్క లూదియా ద్వారా దేవుని యొక్క సువార్తను మరి అందించడానికి ఆమెను ఒక పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. కనుక మరి నీవు నేను మనందరము మరి ఈ యొక్క మాటలు విన్న తర్వాత రక్షణ పొందే మనం మరి ఆమె వలె నీవు నేను కూడా మరి ఎన్ని బిజీ పర్సన్స్ అయి ఉన్నప్పటికీ, మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభువుకు మనం ఎంత సమయం ఇస్తున్నాం, ప్రభువుకు మనం మరి ఎంత సమయం ఇచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నాం అనేది నీవు నేను మనందరూ తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం. కనుక దేవుణ్ణి మరి వెతికే స్త్రీగా మనకు రెండవదిగా దేవుణ్ణి వెతికే స్త్రీగా ఈ లూదియాలో మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఆమె వెళ్ళిపోయి అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరికి? దేవతలకు ఆరాధన చేస్తారు. ఏమైతే సముద్రం పక్కెళ్ళిపోయి కొంతమంది స్త్రీలు కూడుకుని ప్రభుకి ఆరాధన చేస్తా ఉంది. కనుక మరి ఆమె ప్రత్యేకతలు కోరుకుంటూ ఉంది. దేవుణ్ణి వెతికే వాళ్ళు ఏం చేస్తారు? ప్రత్యేకతలు కోరుకుంటారు. కనుక మనం చూడు తక్కువ మంది ఉన్నాం. దేవుని వెతికేవారు ప్రత్యేకత. చాలా మంది వచ్చారు పద్దాక వాక్యం ఉంటుంది, పద్దాక ప్రార్థన ఉంటుంది, మన ఎక్కువ ఆరాధన లేదు, చిన్న ఆరాధన లేదు అని చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. కనుక దేవుని వెతికేవారు చాలా ఫ్యూ పీపుల్సే ఉంటారు. కనుక మరి ఎక్కువ వాక్యం లేకోకుండా మరి లోకానుసారమైన మరి అన్ని ఎంటర్టైన్మెంట్లు ఉంటుంటే దాంట్లో వేల మంది ఉంటారు. కనుక ఎంటర్టైన్మెంట్ కాదు, దేవుని యొక్క వాక్యం ఉన్నట్లు బోధించే సంఘాలు ఉండాలని మరి ప్రయాస. కనుక రక్షణ లేక ఎంతో మంది దేవుని యొక్క విశ్వాసం అంటున్నాము, రక్షణలో లేక చాలా మంది తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. కనుక వారికి మనం సువార్త చెప్పాలి. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క మరి లూదియాలో ఆమె ఒక వ్యాపారం చేసే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. కనుక మరి వ్యాపారం చేసే ఆమెకు ఏముండదు? టైం ఉండదు. అయినప్పటికీ టైం ప్రభుకి సమర్పించి ఉన్న టైంని దేవునికి మరి ఖర్చు చేయడం, తర్వాత దేవుని యొక్క సేవకులకు మరి ఆతిథ్యం ఇవ్వటం, దేవుని యొక్క సేవకులతో కలిసి పని చేయటం ద్వారా మరి ఫిలిప్పీ ప్రాంతం అవన్నీ మరి దేవుని యొక్క సువార్తతో నిండిపోవడం అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని వెతికే స్త్రీగా లూదియా మనకు కనబడుతూ ఉంది. ప్రభువుని రక్షణను వెతికే స్త్రీగా, దేవుని నిజమైన సత్యాన్ని వెతికే స్త్రీగా రెండవదిగా లూదియాలో మనకు కనబడుతూ ఉంది. కనుక మనం కూడా మరి ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా ఒక సమర్పణ గల స్త్రీగా లూదియా కనబడతా ఉంది. ఎంత సమర్పణ చూడండి. ఒక స్త్రీ మరి సేవకులు ఇంట్లో పెట్టుకుంటే భర్తలు ఒప్పుకోరు. ఒక స్త్రీ మరి పదబందంగా ఇంట్లో సేవకులు రావడం, ప్రార్థన అనడం మరి భర్తలు ఒప్పుకోరు. కనుక అయినప్పటికీ మరి ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని మరి నచ్చజెప్పి కుటుంబానికి మరి ఆ పోషణ అంతా మరి ఆ వ్యాపారంలోనూ అన్నిట్లోనూ నమ్మకంగా ఉంటూ మరి కుటుంబాన్ని పోషించుకుంటూ తర్వాత కుటుంబానికి ఒక మంచి రక్షణ సువార్తను అందించడానికి మరి అనేక సేవకులు ఇంట్లో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని సువార్త చెప్పడానికి ఎంత ప్రయాసపడిందో మీరు ఆలోచించండి. అందుకని ఆ యొక్క లూదియాలో మూడో లక్షణం ఏంటంటే మంచి సమర్పణ కలిగిన స్త్రీగా మనకు కనపడతా ఉంది. కనుక మన సమర్పణ రక్షణలో ఎంత ఉందో మన సమర్పణలో సమయానికి మనం మందిరానికి రాలేకపోతున్నాం. మరి సమయం ఇచ్చి ప్రభు యొక్క రక్షణ సువార్తను చెప్పడానికి ఎంత సమయాన్ని మనం తీసుకుంటాం, ఎంత ఖర్చు చేస్తున్నాం? 24 గంటల్లో 12 గంటల్లో మరి ఈ యొక్క ఉదయం నుండి మరి రాత్రి 6 గంటల వరకు 10 గంటల వరకు ఎంత సమయం ప్రభువుకు మనం ఖర్చు చేస్తా ఉన్నాం?
ఈ లూదియా అయితే వ్యాపారం చేస్తూ దేవుని యొక్క సువార్తకు తన సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంది. మనం మన సమయం ప్రభు కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఈ లూదియా మనకి నేర్పిస్తూ ఉంది. కనుక ఆ ప్రాంతంలో అంత వ్యతిరేకత ఉంది. యేసు ప్రభు అని పేరు చెప్తే వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ఈమె ధైర్యంగా నిలబడి, ఒక స్త్రీ ధైర్యంగా నిలబడి ఆ ప్రాంతాన్ని అంతా దేవుని యొక్క మాసిదోనియా ప్రాంతం, ఫిలిప్పీ ప్రాంతం అంతా దేవుని యొక్క వార్తను, రక్షణ సువార్తను చెప్పడానికి ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. మూడవదిగా ఆమె ఒక సమర్పణ గల స్త్రీగా కనబడతా ఉంది. కనుక సేవకులు ఇంట్లో పెట్టుకుంటుంది, వాళ్ళకి భోజనాలు, తర్వాత వారికి స్నానాలు, వారికి ఉండటానికి రెస్ట్, తర్వాత ఇవన్నీ టిఫిన్ నుంచి మధ్యాహ్నం నైట్ భోజనాల వరకు, సువార్తకి వెళ్తే కనుక వారి యొక్క ట్రావెలింగ్, ఇవన్నీ ఆమె భరించుకుంటూ మరి ఎంత సమర్పణ కలిగిందో చూడండి. ఒక పక్కన వ్యాపారం చేసుకుంటూ ఇంకొక పక్క దేవుని యొక్క సువార్తను అందించడానికి సేవకులకు సహకారిగా ఉంటూ ఉంది. కనుక ఎంత దైవ లక్షణాలు ఈ యొక్క లూదియాలో ఉన్నాయో మనం ఆలోచన చేయండి. మూడవదిగా ఆమె సమర్పణ కలిగిన స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. కనుక ఎంత సమర్పణ, మరి నీకు నాకు ఎలాంటి సమర్పణ ఉంది దేవుని యొక్క సువార్త భాగంలో? ఒకసారి ఈ ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, విశ్వాసులైన మనం మరి మన యొక్క సమర్పణ ఎంతవరకు ఉంది? కనుక మన సమర్పణ కలిగిన వారిగా మనం నీవు నేను ఉంటేనే ప్రభు యొక్క సువార్త అనేది అందరికీ పంచబడుతుంది, అందబడుతుంది. ఇంకా నాలుగవది చూస్తే రక్షణ పొందిన స్త్రీ లూదియా అని మనకు కనబడతా ఉంది. ఎందుకని తన ఇంటిని కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చింది అని ఈ యొక్క మాటల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి, కనుక ఆమె ఎంత రక్షణ చూడండి 31 వచనం, అందుకు వారి ప్రభు యేసు విశ్వాసించినప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందుతారని ఆ మాటలు చెబుతూ వస్తుంది. ఇక్కడ 14 వచనం, అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ విరుచుండి ఆమె ఊదరంగు పొడిని అమ్ము తుయితని పట్టణస్తులు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యించారు. ఆమె ఇంటి వారును బాప్తీసం పొందిరి. చూడండి, ఆమె ఇంటి వారు బాప్తీసం పొందారని 15వ వచనంలో నా ఇంటికి వచ్చి ఉండవరని వేడుకలు మమ్మల్ని బలవంతం చేసిందంట. ఎవరిని? పౌలని బలవంతం చేస్తారు. చూడు ఎంత మరి రక్షణ పొందిన వారు ఊరికినే ఉంటారు అనమాట. ఏం చేస్తారు? రక్షణ సువార్తను అనేకలు చెప్తారు. నేను ఒకప్పుడు బాగోలేదయ్యా, నువ్వన్న బాగుండు, కనుక ప్రభు వాక్యం నన్ను సంధించింది, ప్రభు నమ్మకం నువ్వు బాగుపడతావు అని దేవుని యొక్క వాక్యం చెబుతాము. కనుక ఒక ప్రాంతానికి వెళ్ళే నేను, ఏ ప్రాంతం అంటే ప్రతి సంవత్సరం మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. భద్రాచలం అనే ప్రాంతం. భద్రాచలం మీటింగ్స్ 3 రోజులు ఉంటాయి. ఆ 3 రోజుల మీటింగ్స్లో లాస్ట్ రోజు మరి అయిపోతూ ఉంది, నాకు ఈవినింగ్ వెళ్ళిపోవాలి, టైం అయిపోతూ ఉంది. కనుక మరి ఆ లాస్ట్ మీటింగ్లో ఒక చీటీ వచ్చింది. పాటలు పాడుతూ ఒక చీటీ వచ్చింది. ఒక సాక్ష్యం చెప్తాను, చిన్న సాక్ష్యం. అంటే కండక్ట్ చేశానని చెప్పారు. అన్న ఇది ఒక చీటీ వచ్చింది, ఆయన సాక్ష్యం అంటున్నాడు, మరి ఎట్లా మన టైం పాటలు అయిపోయిన తర్వాత మరి వెంటనే మెసేజ్ ఉందన్న, 2 సెషన్లు ఉన్నాయి, మరి టైం అంటే సర్లే మరి చూద్దామని ప్రార్థన చేద్దామని ఆపుతున్నారు. 3 రోజులు కూడా 2 రోజులు కూడా ఆపుతున్నారంట. ఆ బ్రదర్ నేను చూసి మళ్ళా ఇచ్చాడు. ఆయన మళ్ళా వచ్చాడు. తిన్న తర్వాత ఎన్ని నిమిషాలంటే ఆయన చెప్తూ ఉన్నామంట, కుదరదయ్యా ఈ లాస్ట్ రోజు ఎక్కువ వాక్యం వినాలి మేము, కనుక మరి సేపడు వెళ్ళిపోతాడు, సాయంత్రం టైం అయిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి మరి ప్రయాణించి విజయవాడ ట్రైన్ ఎత్తుకోవాలి, భద్రాచలం అక్కడి నుంచి 5 గంటల ప్రయాణం, ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు నేను విన్న తర్వాత సర్లేనా ఒక 5 నిమిషాలు కదా సాక్ష్యం చెప్పని అంటే ఆయన అంటాడు 5 నిమిషాలు లేదా 1 మినిట్ సార్ నాకు అంటే 3 రోజులు కష్టపడుతుంది అట్లా అన్నాడు. ఒక 1 మినిట్లో సాక్ష్యం. 1 మినిట్లో ఏం సాక్ష్యం చెప్తాను నువ్వు? 1 మినిట్లో ఏం సాక్ష్యం చెప్తావు అని అన్నప్పుడు ఆయన వచ్చి సరే మెసేజ్కి ముందు ఆయనకి ఇచ్చాం. మైక్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, తొందరగా దిగిపోవాలని ఆయన సాక్ష్యం 10 నిమిషాలు 2 నిమిషాలు పోతే టైం అంతా అయిపోతుంది అన్నప్పుడు ఆయన లేదన్న మనం ఎట్లా చెప్పేస్తాను నేను అన్నాడు. మేము ఆయన పట్టుకున్నాడు, అందరికి వదలాలి అని చెప్పాడు. కొత్తగా రక్షింపడాడు. మేము ఎవరంటే మేము కాపులం అంటే బహుపాపులం, ప్రభువు నమ్ముకున్నాం, మీరు నమ్ముకోండి బాగుపడతారని దిగిపోయాడు. మేము కాపులం అంటే కానీ బహుపాపులం, మేము ప్రభువు నమ్ముకున్నాం, బాగుపడ్డాం. మేము ఎవరైతే నమ్ముకోవట్లేదో మీరు కూడా నమ్ముకోండి బాగుపడతారు. ఇంతకన్నా గొప్ప సాక్షిగా ఉంచాడు.
ఒక్క మినిట్ కూడా అవ్వలేదండి. చూడండి, మేము పాపులం, మేము క్యాస్ట్ మాత్రం కాపులమే, కానీ బహు పాపులం. మేము యేసు ప్రభు నమ్ముకున్నది, మా ఇల్లంతా నమ్ముకుంది, మేమందరం బాగున్నామండి. ఎవరైతే నమ్ముకోలేదో నమ్ముకోండి, మీరు బాగుపడతారు అని బయటిచ్చి దిగిపోయాడు అంతే. చూడండి, అందరూ ఒంటరైపోయారు. ఆ 3 రోజుల మీటింగ్లు ఈ సాక్ష్యంతో అడలెత్తిపోయిందండి. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి, ఒక్క నిమిషం కూడా లేదు. కనుక ఈ మాటలో అదిరిపోయింది నాకు. చూడండి, చిన్న మాటే, చిన్న సాక్ష్యం, అందరికి షాక్ అయిపోయింది. ఏం చెప్తాను, 5 నిమిషాలు 10 ఒక్క మినిట్ కూడా వద్దు నాకు అన్నాడు. ఒక్క మినిట్లో చెప్పాడు ఒక మాట, మేము బహుపాపురం అయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా బాగుపడ్డాం, ఎవరైతే నమ్ముకోలేదు మీరు నమ్ముకోండి బాగుపడతారు మీరు అని ధైర్యంగా చెప్తున్నాడు అన్నాడు నుంచి. ఆ మాటకి ఆ 3 రోజుల మీటింగ్ అంతా ఆ సాక్ష్యంతో ఫుల్ అయిపోయింది. ఎంత దేవుడు గొప్ప కార్యం చేస్తారో చూడండి. కనుక మన జీవితంలో కూడా సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రభువు కూడా ఏమన్నాడంటే, మీరు ఎవరు అని అడుగుతూ చాలా మంది అడుగుతూ ఉంటాం కదా, చెప్తాం మీరు ఎవరంటే మేము విశ్వాసం అంటారు. ఇంకా మీరు ఎవరయ్యారు అడుగుతారు అంటే మేము రాజుల న్యాయ సభ అంటారు. ఇంకా మీరు ఎవరైనా అడుగు, ఇంకా దగ్గర రావాలయ్యా మీరు, ఇంకేమంటారు, ఇంకేం దగ్గర రావాలి, మేము భక్తులమే అంటారు. ఇంకా దగ్గర రావాలి మీరు, మేము క్రైస్తవులు అంటారు. ఇంకా దగ్గరికి రావాలి మీరు, ఇంకా దగ్గర వాక్యాంశాన్ని ఇంకా దగ్గర, ఇంకేమంటారు అన్నీ చెప్పేసి మేము ఇంకే మీ క్రమమైన సంఘంలో ఉన్నామన్నా, మేము ఎవరో మీ బ్రదర్ లేదా ఇంకా దగ్గర రావాలి. అయితే చెప్తారు అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథం. But ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem విట్నెసెస్ and in all Judea. చాలా నాకు సాక్షులుగా ఉన్నాయా మీరు, బోధిగం తర్వాత నాకు సాక్షులుగా ఉండండి మీరు. ప్రభు ఏం అడుగుతున్నాడు, ఏదైనా సాక్ష్యం అడుగుతున్నాడు. యోదయ సమరయ బోధిగంతం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందారు. మీరు ఎలా ఉండాలి, సాక్ష్యం. క్రైస్తవం మంచి పేరే, మంచి బెస్ట్ అది. తర్వాత విశ్వాసం మంచిదే. ఏది సాక్ష్యం ప్రభు చెప్తున్నాడు అన్నమాట, శిష్యులకు చెప్తున్నాడు, మీరు బోధిగంతముల వరకు ఎవరైతే శిష్యులుగా ఉంటారో క్రైస్తవులు వారు సాక్ష్యం కాపాడుకోవాలండి. ఇది ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. కనుక ఎంత సమర్పణ ఉందో చూడండి. రక్షణ పొందిన స్త్రీ లోదియగా మనకు కనబడుతుంది. ఆమె రక్షణ పొందింది, తన ఇంటిని రక్షణ మార్గంలో నడుపుకుంది. ఇది లోదియాలో గొప్ప లక్షణం. ఇంకా 5వ లక్షణం, లోదియాలో ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కనబడతాము. లోదియాలో ఏం కనబడుతుంది, ఆతిథ్యం, అతిథి సత్కారం చేసే లక్షణం లోదియాలో కనబడుతుంది. ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి, 15వ వచనం చివరి భాగంలో, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకలు మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎవరిని, సేవకుల్ని. ఎవరిని, దేవుని పిల్లలు, దేవుని యొక్క పాస్టర్స్, పరిచారకులు, దేవుని పిల్లలను, దేవుని సేవకులను నా ఇంట్లో ఉండండి మీరు బతిమలాడుతూ ఉంది. ఇంత 40వ వచనంలో మనం చదువుకున్నాం కదా, 40వ వచనం కూడా అదే మాట కనబడుతుంది. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లోదియ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయారంట. చూడండి, లోదియ ఇంటికి వెళ్ళారు. అక్కడ సహోదరులు వచ్చి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్తున్నారు, లోదియ ఇంటికి వెళ్తున్నారు. ఫిలిప్పీ ప్రాంతం అంటే లోదియకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. చూడండి, 24/7 ఎప్పుడు దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఎవరు, లోదియ యొక్క హౌస్. కనుక మనం ఎలా ఉన్నాం, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని సేవకులకి ఎలా మనం ఉన్నాం, పరిచారకులు మనం దేవుని సేవకులకు చేసే వారికి మనం ఎంతగా ఆతిథ్యం ఇస్తున్నాం. లోదియ అలాంటి ఉమెన్స్లో మంచి లక్షణం కనబడుతూ ఉంది. ఆమె చాలా ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కనబడుతుంది. తర్వాత 6వదిగా దైవభక్తి కలిగిన ఒక స్త్రీగా మనం ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. కనుక 14వ వచనంలో, అప్పుడు లోదియను దైవభక్తి గల ఒక స్త్రీ అనే మాట మనకు కనబడతా ఉంది. కనుక దేవుని వల్ల భయభక్తి కలిగిన స్త్రీగా లోదియాలో మనకు కనబడుతూ ఉంది. తర్వాత ఒక సువార్థికురాలని అపోస్తలుల కార్యం 17:4 కూడా కనబడుతుంది. చూడండి, 17:4 వచ్చింది. And some of them believed and consulted with Paul and Silas, and of the devout Greeks a great multitude.
and of the chief women not a few. 4వ వచనం ఏముందంటే వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అనే మాట మనకు కనపడతాం. చూడండి, పౌలు శీలతో ఏం చేస్తున్నారు? వీళ్ళు సువార్త చేస్తున్నారు, కలుసుకొని సువార్తీకరణలో ముందుకున్నారు. కనుక లూదియా కూడా దాంట్లో సువార్త చేస్తాం. ఆయన లేనప్పుడు ఎవరు చేస్తున్నారు? లూదియానే. పిలిపి ప్రాంతం నుంచి మరి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లూదియానే పరిచయం చేస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉంది. కనుక ఘనత కలిగిన చాలా మంది స్త్రీలను రెడీ చేసింది. ఎవరు? లూదియా. కనుక మనం కూడా మనం ఒక్కరన్నా మరి దేవుని వైపు తిప్పేమన్నా చూడండి. కనుక దేవుని యొక్క వాక్యం మరి లూదియా మాట వింది, హృదయంలో పెట్టుకుంది, తన తోటి ఫ్రెండ్స్ అందరినీ మార్చేసింది. అక్కడ చూడండి, ఆ యొక్క ఎంతమంది భక్తిపరులకు గ్రీసు దేశంలో చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులని మనకు కనబడుతున్నాం. కనుక ప్రముఖులని కింద రాయబడి ఉంది. కనుక ఘనత కలిగిన స్త్రీలను దేవుడు మరి దేవుని వాక్యంతో సంధింప చేసింది ఎవరు? లూదియా. కనుక లూదియాలో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూడండి. మొదటగా లూదియా ఏం లక్షణం ఉందంటే ఒక వ్యాపారం చేసే స్త్రీగా కనపడుతూ ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని సమయం ఇచ్చి ఆ యొక్క సువార్తను మరి ప్రకటిస్తూ ఉంది. రెండవదిగా దేవుణ్ణి వెతికే స్త్రీగా లూదియా కనపడుతూ ఉంది. మరి వెతుకుతూ ఉంది. మరి వెతికినప్పుడు ప్రభు దొరికాడు. దొరికిన తర్వాత రక్షణ పొందింది. అనేకులకు మరి సువార్త ఎవరైతే వెతుకుతున్నారో వారికి సువార్తను అందించే విధంగా కనబడుతుంది. మూడవదిగా ఒక సమర్పణ కలిగిన స్త్రీగా లూదియా కనబడుతుంది. ఎందుకంటే అనేకులను ఇంట్లో చేర్చుకుని దేవుని యొక్క బిడ్డలను స్వార్థీకరణలో ముందుకు వెళుతూ ఉంది. నాలుగవదిగా రక్షణ పొందిన స్త్రీగా లూదియా కనబడుతుంది. తన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపిస్తూ ఉంది. ఐదవదిగా లూదియా ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంది. కనుక అనేకులు ఇంటికి వచ్చినా కానీ రిస్క్ అనుకోకుండా, చికాకు పడకుండా అందరికీ భోజనాలు వడ్డించడం కరగడం, ఇవన్నీ ఎంత రిస్క్ తెలిసినా మనం చూస్తాం. మా ఇంట్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఎంత అంటే వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మరి వచ్చిన ఆప్యాయంగా చూసుకోవాలన్నా, లేకపోతే ఇంకోసారి వస్తారా రా, కానీ ఎంత ఆప్యాయంగా చూసుకుందో చెప్పండి. మంచినీళ్ళు ఇచ్చిన కాడి నుంచి కనుక వాళ్ళు తిని చేతులు కడుక్కొని వెళ్ళిపోయేంత వరకు ఎంత ప్రేమగా పలకరిస్తుందో ఆలోచన చేయండి. కనుక అలాంటి దైవభక్తి గల లూదియాగా మనకు కనబడుతూ ఉంది. ఆరోది మరి దైవభక్తి కలిగిన స్త్రీగా లూదియా కనబడుతుంది. ఏడవది చివరిది ఒక సువార్థికురాలుగా మనకు కనబడుతుంది. ఆ ప్రాంతంలో మరి 14 మరి యొక్క 17 వచనంలో ఆ ప్రాంతంతో సువార్త స్త్రీలు చేస్తూ ఉన్నారు, పురుషులు చేస్తూ ఉన్నారు, పౌలు చేస్తూ ఉన్నారు, శీలు చేస్తూ ఉన్నారు. వారితో ఈమె కూడా దేవుని యొక్క సువార్తను అందిస్తూ ఉంది. అందుకని ప్రకటన 2:18 ఈ తుయితైర పట్టణం మనకు కనబడతా ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 2:18. Revelation chapter 2. And unto the angel of the church in Thyatira write, These things saith the Son of God, who hath his eyes like unto a flame of fire, and his feet are like fine brass. చూడండి, ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయమని కనబడుతుంది. తుయతైర పట్టణం, తుయతైర సంఘం ఎలా ఏర్పడింది? లూదియా వల్ల ఏర్పడిందండి. కనుక ప్రకటన గ్రంథం 12 ఈ 2వ అధ్యాయంలో 7 సంఘాల్లో 4వ సంఘం పేరే తుయతైర సంఘం. ఈ తుయతైర సంఘం ఎలా వచ్చింది? లూదియా వల్ల వచ్చింది. కనుక లూదియా మరి సువార్తికులకు సహాయం చేయటం వల్ల, ఆతిథ్యం ఇవ్వటం వల్ల, సమర్పణ వల్ల ఈ యొక్క తుయతైర సంఘం ఏర్పడటం అనేది మనం 7 సంఘాల్లో మరి 4వ సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక లూదియా ఐరోపా ప్రాంతం అంతా దేవుని యొక్క సువార్తతో వెలిగించడానికి తన ఇంటిని వెలిగించుకుని ఆ యొక్క ప్రాంతాన్ని వెలిగించింది ఈ లూదియా అని మనకు కనబడతా ఉంది. ఇంకా నీ వెలిగించబడకపోతే ఈ యొక్క మాటల ద్వారా ఇది అనుకూలమైన సమయం ఈ వాక్యంతో వెలిగించబడకపోతే నేను మరి దేవుని యొక్క వాక్యం రాజ్యంలో ఉండలేము. కనుక నేను దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాను, వెలిగించబడ్డాను, నీ వెలిగించబడ్డావని ఈ లూదియా ప్రశ్న వేస్తూ ఉంది. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆదివారం పనుల్లో పాల్పంచుకునే మనం నేను లూదియా వలె మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయి. మొట్టమొదటి లక్షణం, ఆమె
బిజినెస్ మ్యాన్ టైం లేదు, అయినప్పటికీ దేవునికి టైం ఇస్తూ ఉంది. నీవు ఇస్తున్నావా టైం? ఒకసారి టైం ఇవ్వకపోతే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఈ రోజు నుంచి టైం ఇద్దాం. రెండవదిగా దేవుణ్ణి వెతుకుతా ఉంది, సువార్తను వెతుకుతా ఉంది, రక్షణ సువార్తను వెతుకుతా ఉంది, వాక్యాన్ని వెతుకుతా ఉంది. మరి నీ వెతికే స్త్రీగా, వెతికేవాడిగా నీ ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. అంతమటికే కాదు, ఒక సమర్పణ కలిగిన స్త్రీగా లూదియా మనకు కనబడుతూ ఉంది. మరి నీకు సమర్పణ ఎలా ఉంది? మన సమర్పణ ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. నాలుగవదిగా ఆమె రక్షణ పొందింది, తన ఇంటి మొత్తాన్ని రక్షణలో నడిపించింది. ఆ యొక్క ఊరు ప్రాంతాన్ని, ద్వితీయ ప్రాంతాన్ని అంతా రక్షణలో నడిపించిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ఐదవది, లూదియా మరి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. మరి నీవు నేను సేవకులకు, సంఘానికి ఎంత ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం, మరి దేవునికి బిడ్డలకు ఎంత ఆతిథ్యం ఇస్తున్నాం అనేది మనకు కనబడుతూ ఉంది. తర్వాత దైవభక్తి కలిగిన ఒక స్త్రీగా మరి లూదియా మనకు కనబడుతూ ఉంది. మరి నీవు నేను కూడా మరి ఆ విధంగా దైవభక్తి కలిగి అనేకులు మన దైవభక్తులు నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి. చివరిగా ఒక స్వార్థికురాలుగా లూదియా కనబడుతూ ఉంది. మరి మనం మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాజ్యంలో, మన యొక్క స్టేట్లో నీవు నేను ఎంత స్వార్థ చేస్తున్నాం దేవుని యొక్క వాక్యం వినిపించడానికి. కనుక ఈ మాటలు విందాం, విని ఈ లక్షణాలు మనలో ఉండి మరి ఈ రోజు నుంచి ప్రభు యొక్క మార్గంలో నీవు నేను నడిచి అనేకులకు రక్షణ స్వార్థ చెప్పుకుంటూ మరి సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తూ అనేకులను చీకట్లో ఉండే వారిని వెలిగించడానికి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మన సహాయం చేయను గాక.